థ్యాంక్ యూ అని అంటారు. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే దిస్ ఇస్ బెటర్ ఆర్ దట్ ఈస్ బెటర్? మిస్టర్ శ్రీవర్ధన్ ఏలూరి. ఎనీ క్వశ్చన్స్? 2, 3. Hello. Yeah. Namaskaram, sir. I'm Srivardhan, Where final are you? year student. Okay, you are here. Yes, sir. I'm Srivardhan, final year student and a startup founder. మీ విజనరీ లీడర్షిప్ వల్ల స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇన్నోవేషన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మరియు రతన్ టాటా స్టేట్ ఇంక్యుబేషన్ సెంటర్ వల్ల మన స్టేట్ స్టార్టప్ ఒక మేజర్ హబ్ అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లాంటి కాదమ్మా, మీ పేరేమన్నారు బ్రదర్? శ్రీవర్ధన్, సార్. శ్రీవర్ధన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి ఏమర్థం చేసుకున్నారు మీరు? లైక్ అది మన స్టేట్లో 5 సిటీస్లో ప్లేస్ చేయబడుతుంది అండ్ మన స్టేట్ నుంచి వచ్చిన ప్రతి స్టార్టప్కి ఫుల్ సపోర్ట్, ఇంక్యుబేషన్, ఫండింగ్ అండ్ ప్రతి ఆపర్చునిటీ ఇవ్వబోతుంది. అది సార్. అక్కడ మొత్తం కలిసి యూనివర్సిటీస్ అన్నీ కూడా తీసుకొస్తాం, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని. అదే సమయంలో ఇండస్ట్రియలిస్టులందరినీ, లీడింగ్ ఇండస్ట్రియలిస్టులందరినీ పెడతాం. ఎకో సిస్టమ్ కావాల్సిన ప్లేయర్స్ని మీరు అన్నట్టు వెంచర్ క్యాపిటల్, మెంటరింగ్, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ అందరిని తీసుకొస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతవరకు ఇండియాలో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వారుగా పనిచేస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వారుగా పనిచేస్తున్నారు. ఆ ఇంట్రాక్షన్ మిస్ అయింది. ఫస్ట్ టైం భారతదేశంలో ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తీసుకొచ్చి ప్రాక్టికల్గా ఉండే ఇండస్ట్రియల్ సిటీలు తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఏ బిగ్ వే. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్నోవేటర్గా తయారు కావాలి. మీ స్కూల్ డేస్లోనే మీకు ఆలోచన రావాలి. అది ఆలోచన వస్తే ఏదైనా సాధ్యం. ఈరోజు విశ్వనాథం గారు ఒక సాధారణ మనిషే, నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. ఎన్టీఆర్ అంతే, అంబేద్కర్ అంతే, గాంధీజీ అంతే, కడన అబ్దుల్ కలాం అంతే. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసింది రైట్ మైండ్ సెట్తో ముందుకు పోయారు, పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు పోయారు. ఈరోజు అచంచలమైన వ్యక్తులుగా తయారయ్యారు. నేను నిన్ను కూడా హర్షవర్ధన్, శ్రీవర్ధన్, నేను నిన్ను కూడా ఒక గ్రేట్ విజనరీగా చూడాలనుకుంటున్నా, అచీవర్గా చూడాలనుకుంటున్నా. రతన్ టాటా కూడా చిన్నప్పుడు ఎన్నో అవమానాలు పడ్డాడు. ఆయన పుస్తకంలోనే చెప్పాడు, వాళ్ళ తల్లి డివోర్స్ ఇస్తే స్కూలుకు పోతే పిల్లలందరూ ఎగతాళి చేశారు ఆయన. అక్కడి నుంచి కష్టపడి పైకి వచ్చాడు. ఈరోజు ఒక ఎంపైర్ క్రియేట్ చేశాడు. కాబట్టి నీకు కూడా ఆ శక్తి ఉంది. నీకే కాదు, ఈ కొండే పిల్లలందరూ కూడా ఈరోజే సంకల్పం చేసి సమాజంలో మీరు కూడా ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావాలని ఆలోచించడమే కాకుండా దాన్ని సాధించడానికి మీరు శ్రీకారం చుట్టండి, మీరు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్, సార్. థ్యాంక్ యూ. దెన్ ఎనీబడి? సానియా సూరజ్ సదానంద్. ఎస్, హియర్. చెప్పమ్మా. నమస్కార సార్. గట్టిగా మాట్లాడమ్మా. నమస్కార సార్. చెప్పమ్మా, మీ పేరేంటమ్మా? ఐఎమ్ సానియా. వినపడుస్తుందమ్మా? మైక్ వినపడుస్తుందమ్మా? క్యారీ ఆన్. హలో హలో హలో. క్యారీ ఆన్. చెప్పమ్మా. I'm a third year here at VIT AP. I've had the privilege to lead the student body here, and we are also inspired by your journey in terms of your company's heritage and high-tech city, now quantum city. We are also inspired. Now that you've completed almost 53 years since you graduated in economics, what advice would you give your college self if you could go back in time?
ఏదమ్మా లాస్ట్లో? If you could go back in time, what advice would you give to your college self? Would you do anything differently in your journey so that we can learn from you? అదేమ్మా, ఎస్. ఇప్పుడు మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఫస్ట్ చదువుకున్న రోజుల్లో ఆలోచించాను, నా జీవితంలో ఏముండాలి, ఏ విధంగా డైరెక్షన్ ఉండాలో ఆలోచించాను. చాలామంది నాకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశారు. నేను ఎప్పుడూ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని కాదు. కాబట్టి ఆటోమేటిక్గా నేను ఐఏఎస్ రాకపోతే ఫెయిల్ అవుతాం. సో దాన్ని రూల్ అవుట్ చేశాను. ఆ రోజుట్లో మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచి, యూనివర్సిటీలో లెక్చరర్ కండి సరిపోతుంది, బాగుంటుందని అడిగాడు. అన్నింటికంటే బెస్ట్ జాబ్ టీచింగ్. ఎందుకంటే ఒక 2 గంటలు పనిచేస్తే సరిపోతుంది, కనీసం విట్స్లో అయినా ఎక్కువ టైం పనిచేస్తారు, కానీ యూనివర్సిటీలో చాలా తక్కువ టైం పనిచేస్తూ ఉంటారు. కానీ నేను ఆ రోజు మా వైస్ ఛాన్సలర్ ఒకటే చెప్పాను, నా జర్నీ నేను డిసైడ్ చేసుకున్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నేను గెలుస్తా, నేను రాజకీయం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పి 78లో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా ముందుకు పోయాను. నేను ఏదైతే అనుకున్నానో, ఒకవేళ కానీ మనం ఐఏఎస్ అయితే ఒక్కరిగా ఉంటాం, కానీ మనం ఏదైనా గవర్నమెంట్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ మన దగ్గర పనిచేసే పరిస్థితి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ నేర్పించే పరిస్థితికి వస్తున్నాం. అంటే మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా రెఫర్ చేశారు మీరు. ఎగ్జాక్ట్గా 35 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయాలు చేస్తూ ఫ్యామిలీని కూడా చూడకుండా వదిలిపెట్టేస్తూ ఉంటారు. లైవ్లీహుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడతారు, చెడ్డ పేరు వస్తుంది. నేను ఎప్పటి నుంచో ఒకే మాట చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం అన్నా చేయండి, ఒకరు ఉద్యోగం అన్నా చేయండి, రాజకీయాలపైన లైవ్లీహుడ్ కోసం ఆధారపడకూడదు. అప్పుడే మీకు గౌరవం ఉంటుంది, నీతివంతమైన పాలన ఇవ్వగలుగుతారని చెప్పేవాడిని. ఆ ఉద్దేశంతోనే 91లో ఆర్థిక సంస్కరణలు వస్తే 92లో హెరిటేజ్ స్టార్ట్ చేశాను. ఈరోజు 2 ఏళ్ళే నేను ఆ పని చేశాను బిగినింగ్లో, అది కూడా పార్టీ వర్క్ చూసుకుంటూ. ఈరోజు ఏమాత్రం ఎత్తుక్కోకుండా మా మిస్సెస్కి అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేసింది. ఈరోజు ఒక కంపెనీ నిలబెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే కొంతమంది మీరందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, రాత్రికి రాత్రి ఏదో రావాలనుకుంటున్నారు, అంటే జాక్పాటో లేకుంటే లాటరీ మారిగా. అది శాశ్వతం కాదు. మీరు ఏదైనా సరే ఒకటి విజువలైజ్ చేయండి, అది చేసి నిరంతరం దాన్ని సాధించడానికి కష్టపడండి, పర్సువేషన్ చేయండి. మీరు సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. ఒకసారి కొన్ని కలిసి రావు. కలిసి రానప్పుడు నిరుత్సాహం అవసరం లేదు. దట్ ఈజ్ వేర్ స్టార్టప్. ఒక స్టార్టప్ ఫెయిల్ అయితే 2వ స్టార్టప్ పోదాం. నేను అలాంటి ఎకో సిస్టమ్ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను హైదరాబాద్ నిర్మాణం చేశాం, తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. నేను ఒకే మాట చెప్పాను, ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాల వల్ల హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాలో ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. నేను గర్వపడుతున్నా, ఒక తెలుగు రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తూ ఉందని. ఇప్పుడు మళ్ళా ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను. 2029కి మళ్ళా ట్రాక్ మీద పెడతాం. 2047కి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది సాధించి తీరుతాం. నేను కూడా ఒక గోల్ పెట్టుకున్నాను. ప్రపంచంలో 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలని, భారతదేశంలో భారతీయులు ముందుంటే అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉండాలని ఒక ఆశయం పెట్టుకొని పనిచేస్తున్నా. మీరు కూడా సెటప్ ఏ గోల్.
To achieve that, you work in that direction, 100% you will succeed. This is my message to all of you. You think in that direction, it is possible. Every person, you are all more intelligent, at least you are all very lucky. Now you had a comfortable education life. I used to work 6 kilometers morning, 6 kilometers evening. Two-way, that means 14 kilometers a day, rivers, fields, raw hills, everywhere, by carrying my own food. So these are all examples for you. Thank you, Samida. Anybody? నెక్స్ట్ అమృత. స్టూడెంట్ అమృతకి మైక్ ఇవ్వాల్సిందిగా ఇట్రమ్మా. కోరుకుంటున్నా. Yes, sir. అమృత గారికి చెప్పమాట్లాడండి. Namaskaram, sir. క్యారీ ఆన్. Thank you for giving this opportunity. నా పేరు అమృత, నేను ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ 4th ఇయర్ చదువుతున్నాను సార్. సార్, స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం మీరు చాలా స్ట్రాంగ్ ప్లాన్స్ని డిజైన్ చేశారు. అది మాకు చాలా ట్రూలీ ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ మాకు కూడా మా ఫ్యూచర్ మీద చాలా బెటర్ హోప్ వచ్చింది. కాదమ్మా. యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా. అదేమ్మా, నేను 2047 చెప్పాను. సార్. ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ ఎక్కడ ఉండాలో చెప్పాను. అవును సార్. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు 2047కి? 2047 కంటే ముందే ఒక మీక్ లాగా విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఏంటమ్మా? 2047 కంటే ముందే ఒక విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. అవును. ఇప్పుడు నీకు ఎట్లా డిగ్రీ వస్తుంది రేపో ఎల్లుండో? మీకన్నా. వాట్ అబౌట్ యూ? వాట్ ఈజ్ యువర్ క్యారియర్? 23 years ఐఎమ్ ఆస్కింగ్. ఎస్ సార్, మీరు మాకు ముందు నుంచి హోప్ ఇస్తారని అనుకుంటున్నాం సార్. కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. నేను హోప్ ఇచ్చాను. ఎస్ సార్. మీరేమి చేస్తారు? నేను ఐఎమ్ ఆస్కింగ్ రివర్స్. మీకు ఒక గ్రీన్ స్టేట్ కి హెల్ప్ఫుల్ అవుతాం సార్. హెల్ప్ కాదమ్మా, ఇన్నోవేషన్ కి వాటికి మా దగ్గర నుంచి నా కాంట్రిబ్యూషన్కి విఐటి యూనివర్సిటీతో మాకు వచ్చిన ఆ నాలెడ్జ్ని మేము అన్నీ ఎక్విప్ చేసి అన్నీ మీకు ఒక మంచి ప్రాజెక్ట్స్ చేసి మీకు ఒక గ్రేట్ ఇన్నోవేటివ్ హబ్ని మా తరపు నుంచి మేము మీకు అందించాలనుకుంటున్నాం సార్. అది బిగినింగ్ అమ్మా, తర్వాత ఏమవుతావు? సార్, ప్రస్తుతానికైతే ఇదే ఉంది సార్. తర్వాత నువ్వు ఆలోచించకపోతే నా లైన్లో లేవు నువ్వు. యు మస్ట్ బి విజనరీ. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. అబ్దుల్ కలాం ఎన్నిసార్లు చెప్పాడు? నేనేం చేశాను తెలుసా నీకు? సార్ చెప్పండి. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాను హైదరాబాద్ సిటీ అంతా. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. కలలు కనండి, దాన్ని సాధించడానికి కష్టపడమని 95లో పెడితే అది చూసిన తర్వాత చాలామంది పారిశ్రామికవేత్తలయ్యారు, విదేశాలకు పోయారు, బ్రహ్మాండంగా రాణించారు. ఇప్పుడు నేను 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు? పెళ్లి చేసుకుంటావు, నమ్మకమే, అది తప్పదు. పెళ్ళి ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తున్నావా? లేదు సార్. ఓకే, అగ్రీడ్. రెండోది, మ్యారేజ్ అయినాక పిల్లలు కూడా ఉండాలి. కాబట్టి పిల్లలు వద్దనుకుంటున్నావమ్మా నువ్వు? లేదు సార్. దట్ ఇస్ గుడ్. ఇప్పుడు ఏమైందంటే నేను ఉద్యోగాలు రావాలని కోరుకున్నాను. చదువుకొని ఐటీ వచ్చిన తర్వాత పిల్లల్లో స్వార్థం పెరిగింది. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా అనుకుంటే మనం వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఇప్పుడు ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశాను. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టారు. దానివల్ల బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్యామిలీ ప్రమోషన్ కూడా జరగాలి. కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాను. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే రీప్లేస్మెంట్ లెవెల్ 2.1, మనం 1.5, 1.6కి వచ్చేసాం.
ఇది తగ్గిపోతే జనాభా తగ్గిపోతుంది, అనేక సమస్యలు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు చెప్పమ్మా, ఏమవుతావు? ఇప్పటికైనా ఆలోచించావా? ఆలోచించండి సార్. ఆలోచించావా లేదా? ఎస్ సార్. నేను రాబోయే రోజుల్లో పిల్లలు, స్టూడెంట్స్ మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడున్నా మీరు ఏమవుతారో కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను ఒక విజన్ ఇచ్చాను, ఇది అన్స్టాపబుల్. ఒకరిద్దరు ముందుకు రాకపోవచ్చు, ఇట్ విల్ హ్యాపెన్. 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చుతుంది. $2.4 ట్రిలియన్ ఎకానమీగా తయారవుతుంది. ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరెక్కడుంటారు? 2 మీ కాంట్రిబ్యూషన్, మీరు ఏ విధంగా పొజిషన్ అవుతారు, ఈ 2 కూడా వర్కౌట్ చేయాలి. తప్పకుండా సార్. ఏమ్మా, మళ్ళా నేను కలుస్తాను నిన్ను, ఓకే సార్. నిన్ను వదిలిపెట్టను. థ్యాంక్ యూ సార్. నువ్వు చదువు, మళ్ళా నాకు చెప్పాలి. కనీసం ఆఫ్టర్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ టైం ఇస్తాను, మళ్ళీ నువ్వు వచ్చి నాకు చెప్పాలి. ఐ విల్ డూ ఇట్ సార్. ఐఎమ్ రెడీ టు ఈగర్ టు సర్వ్ ద సొసైటీ. సర్వ్ ది సొసైటీ, యూ హ్యావ్ టు గ్రో అండ్ సర్వ్ ది సొసైటీ. రెండు చేస్తాను సార్. ఎక్సలెంట్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ ద పవర్ఫుల్ స్పీచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. విజన్కి డెఫినేషన్ మీరు పాత తరానికి ఆదర్శంగా, కొత్త తరానికి ఇన్స్పిరేషన్